హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి బుజ్జి అయితే బాడీ అయితే రెడీ అయిపోయింది. May 22 చూపిస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎపిసోడ్ 4 అని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. నిన్న జరిగిన ఈవెంట్ లో ఒక వీడియో అయితే బుజ్జిది ఇంట్రడక్షన్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. నాగే మావా, నిజంగా చెప్తున్నా నీకు దండం. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేయడానికి ఒక ఈవెంట్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నే చూస్తున్నాను. మళ్ళీ ఈ లెవెల్లో ఇంట్రడక్షన్ ప్లాన్ చేస్తామని చెప్పేసి అస్సలు అనుకోలేదు. మళ్ళీ అది ప్రభాస్ గారు ఆ కార్ డ్రైవ్ చేస్తూ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అని చెప్పేసి చెప్తాను. మరి ఇంతవరకు నాకు తెలిసి ఒక హీరో రియల్ స్టంట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మరి మూవీస్ లో వేరే హీరోస్ చేసి ఉంటారో ఏంటో నాకు తెలియదు, కానీ ఇలా ఈవెంట్ లో స్టంట్స్ చేయడం నేను చూడమే ఫస్ట్ టైం కాదు, ఇది చేయడం కూడా ఫస్ట్ టైం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి నిజంగా ప్రభాస్ గారి లుక్ ని చాలా మంది ట్రోల్ చేస్తూనే వచ్చారు. మరి నిన్న ఈవెంట్ లో ఈ లుక్ చూసాక ఇంకా ట్రోల్ చేసేవారు ఎవరైనా ఉంటే ట్రోల్స్ అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు. మూవీలో లుక్స్ గురించి ఎలాంటి డౌట్స్ అయితే ఉండక్కర్లేదని చెప్పేసి ఈ లుక్ చూసాక నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈవెంట్ లోనే ఇంత కేర్ తీసుకున్నారంటే లుక్ గురించి, మరి మూవీలో ఇంకెంత కేర్ తీసుకున్నారని చెప్పేసి నాకు ఫుల్ గా అయితే అర్థమైపోయింది. ఇంట్రడక్షన్ వీడియోలో కూడా లుక్స్ అయితే అదిరిపోయాయని చెప్పేసి చెప్పాలి ప్రభాస్ గారి. మరి ముందుగా మాట్లాడుకోవాల్సింది అసలు ఈ విజువల్స్ గురించి. నేనైతే ఈ లెవెల్లో విజువల్స్ ఉంటాయని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. మరి అసలు విజువల్స్ ఏంటి మావా, నిజంగా 600 crores బడ్జెట్ లోనే ఈ మూవీని తీసారని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్ 2000 crores పెట్టి తీసినప్పటికీ చాలా విజువల్స్ అసలు అయితే సింపుల్ గా అయితే మనకు విజువల్స్ లా అయితే అనిపించదు. కానీ నేను ఈ బడ్జెట్ లో ఇంతలా అవుట్పుట్ తెస్తారని చెప్పేసి అస్సలు అంటే అసలు ఊహించనే లేదని చెప్పేసి చెప్తాను. మరి నాకు చూసాక అనిపిస్తుంది డెఫినెట్ గా కల్కి మూవీ ఒక పెద్ద బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతుందని చెప్పేసి ఫిక్స్ అయిపోండి ప్రతి ఒక్కరు. మరి బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోలో కొన్నిటిని అయితే మీరు గమనించి ఉండరు, సో వాటిని అయితే మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా వినండి. మరి ఇక్కడైతే మన బుజ్జి అయితే మైండ్ ని అయితే కంట్రోల్ చేయగలుగుతుందా లేదంటే మైండ్ లో ఉన్న వాటిని అయితే తెలుసుకోగలుగుతుందా ఏంటో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఒక అబ్బాయిని అయితే బుజ్జి అయితే స్కాన్ అయితే చేస్తుంది తన ఐస్ తో. అయితే మేబీ తన బ్రెయిన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అయితే స్కాన్ చేసి ఉండొచ్చు, లేదా తను ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి కూడా అయితే తనైతే అలా చేసి ఉంటుందని చెప్పి వాళ్ళు ఎలా ప్లాన్ చేశారని చెప్పేసి మనకు క్లియర్ గా అయితే తెలియదు కదా. జస్ట్ మనం అనుకున్న దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మేబీ అలా చేసి ఉండొచ్చు, నిజంగానే అలా ఉంటుందా అని చెప్పేసి అడిగితే డెఫినెట్ గా ఉంటుందని చెప్పలేను. అండ్ నెక్స్ట్ మీరు క్లియర్ గా గమనిస్తే మన భైరవ తన షూని అయితే తంతూ ఉంటాడు. మరి ఇవి ఎలక్ట్రికల్ షూ ఏంటో తెలియదు, కానీ మేబీ ఐరన్ మ్యాన్ లెక్క అయితే ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. నాగే మామ ఆల్రెడీ మనం గ్లిమ్స్ లో కూడా గమనించాం. మరి వీటికి అయితే సర్కిల్ లా ఒకటి అయితే వస్తువు వెళ్తుంది, అది ఎందుకు వస్తుందో ఏంటో క్లియర్ గా తెలియదు, కానీ చూడాలి ఇది అంత మూవీలో అసలు ఎందుకు అలా అవుతుంది అని చెప్పేసి. వాటిని మన బుజ్జి నువ్వే రీఛార్జ్ చేసుకో అని చెప్పేసి అంటుంది. మరి వాటిని అంటుందా దేన్ని అంటుందో చూడాలి మూవీలోనే మనం. మరి ఇంకో విషయం చెప్పాలంటే ఇంట్రొడక్షన్ వీడియోలో మీరు గమనించారో లేదో ప్రభాస్ గారు బుజ్జిని డ్రైవ్ చేస్తున్నప్పుడు సీన్ లో అయితే మనకైతే బుజ్జి రివర్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. నాకు తెలిసి బుజ్జి అయితే రాకెట్ లో అయితే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో లేదో క్లియర్ గా తెలియదు, కానీ సీన్ లో మాత్రం బుజ్జిని అయితే రివర్స్ లో అయితే డ్రైవ్ చేస్తే అయితే గాల్లోకి అయితే ఎగురుతాడు మన భైరవ. మరి నిజంగా చెప్పాలంటే ఇంట్రొడక్షన్ వీడియోలో ఈ సీన్ అదిరిపోయిందని చెప్పేసి చెప్తాను. అండ్ అప్పుడే రాకెట్ లో అయితే ఏదో పేలుతున్నట్టు అయితే చూపించారు. నాకు తెలిసి అది బుజ్జి అయ్యే గాల్లోకి అలా వెళ్తుందో ఏమో చూడాలి. ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసాడో లేదో బుజ్జికి. మరి మీరు స్టార్టింగ్ లోనే క్లియర్ గా గమనిస్తే ఎంట్రీలోనే ఒక బోర్డు అయితే ఉంది, వెల్కమ్ టు ది న్యూ వరల్డ్ అని చెప్పేసి ఇక్కడైతే రాసి ఉంది. మరి ఈ న్యూ వరల్డ్ కు మన భైరవ బుజ్జితో ఎందుకు వస్తాడని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మరి ఇంకోటి మీరు క్లియర్ గా గమనిస్తే మన భైరవ హ్యాండ్ కి ఐరన్ మ్యాన్ హ్యాండ్ లో అయితే ఏదో మెటల్ హ్యాండ్ అయితే ఉంది. మరి మన భైరవ డిఫరెంట్ గెటప్స్ లో వేరే వేరే గెటప్స్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది డెఫినెట్ గా భైరవ హ్యాండ్ కే కనిపిస్తుంది. మీరైతే క్లియర్ గా గమనిస్తే మీరు గ్లిమ్స్ లో చూసినా లేదంటే ఇంట్రొడక్షన్ వీడియోలో చూసినా ఏ ఫోటేజ్ లో చూసినా డెఫినెట్ గా మెటల్ లాంటిది హ్యాండ్ కే కనిపిస్తుంది. మరి చూడాలి దీంతో మన భైరవ అయితే ఏం చేస్తాడని చెప్పేసి. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది నాగి మామ, ఇలాంటి విజువల్స్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్టేషన్స్ అయితే వేయలేదు. నేననే కాదు ఎవరైతే ఇలాంటి ఈవెంట్ ఇలా ప్రభాస్ గారు డ్రైవ్ చేస్తూ రావడం ఈ లెవెల్లో ఎవరంటే ఎవరు ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు చేస్తుంటారు. మరి ఫ్యాన్స్ అయితే పిచ్చ అంటే పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ గారి లుక్స్ ని ఎంతలా ట్రోల్స్ చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఒక్క ఈవెంట్ తో అందరికైతే సమాధానం అయితే నువ్వు ఇచ్చేసావని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి తన లుక్స్ ని ట్రోల్ చేసే వాళ్ళకు, తన బాడీని ట్రోల్ చేసే వాళ్ళకు, తను మాట్లాడాడు అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వైతే గట్టిగానే రిప్లై ఇచ్చేసావు. మరి ఒక బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోనే ఇలా ఉంటే మరి ఇంకా మూవీలో చాలా విజువల్స్ దాగి ఉంటాయి. మరి ఇంకా ఒక్కొక్కరి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ని ఎలా చేస్తాడో నాగి మావా అని చెప్పేసి నాకు ఇంకా క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. మరి నేను ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ ఏ లెవెల్లో ఉంటుందని చెప్పేసి డెఫినెట్ గా అది కూడా ఈ లెవెల్లోనే ఉండాలనే ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తాను. మరి డెఫినెట్ గా మన తెలుగు సినిమాకి ఇంకొక గేట్ అయితే ఓపెన్ అయిపోయిందని చెప్పేసి అనిపిస్తుంది. మరి డెఫినెట్ గా జరగాలనే కోరుకుంటూ మరి మీకు ఇంట్రడక్షన్ బుజ్జి వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ నేను అయితే ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.